తాము కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండి కూడా ప్రజా సమస్యలపై తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు 15 రోజులకు ఒకసారి తిరగాల్సి వస్తుందని బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అన్నారు. వాకాడు తహసీల్దార్ కు ప్రజా సమస్యలపై బీజేపీ సీనియర్ నాయకులు వనపాక కోటేశ్వరరావుతో కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తమకే ఇలాంటి పరిస్థితి వచ్చినందున కూటమి ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడుతున్నామన్నారు. మోకాల్లో 20 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్ లో చెరువులను భూస్వాములు ఆక్రమించుకోవడంపై జాయింట్ కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే తమ సొంత సమస్య కాదని పబ్లిక్ సమస్య మీద వచ్చి అర్జీ ఇవ్వడం జరిగిందని అన్నారు. పై జాయింట్ కలెక్టర్ వారం రోజుల్లో పరిష్కరించి చెరువును కొలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్ లో ఇదే విధంగా మేమందరం వచ్చి మా సొంత సమస్యకి రాలేదు, పబ్లిక్ సమస్యకి వచ్చి అప్పుడున్న జేసీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఇంకా కూడా చెరువులు కూడా ఆక్రమించుకొని భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళ ఆక్రమణలో ఉంది, ఆక్రమణలో చిరిపించమంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు వెంటనే పరిష్కరించమని చెప్పి నేను ఖచ్చితంగా వారం రోజుల్లో చెరువుని కొలిపించి అక్కడ ఉన్న రైతులకు అప్పగిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు వినటం జరిగింది. అయితే జాయింట్ కలెక్టర్ గారు స్పందించిన విధానాన్ని చూసి చాలా సంతోషం వేసింది. ఆహో, ఇన్ని సంవత్సరాల తర్వాత పరిష్కారం పోతుంది జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి మేమందరం చాలా సంతోషంగా పోయాం. ఆ రోజు కూడా చెప్పాం, వారం రోజుల్లో మీరు పరిష్కారం కాకపోతే 10 రోజుల తర్వాత ఇదే ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. ఇంకా కూడా చెరువులు ఆక్రమించుకునేది ఏంటి భూస్వాములు, ప్రైవేట్ కంపెనీల వాళ్ళు. సుప్రీంకోర్టులో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, వాటర్ బాడీస్ తీసుకోకూడదని చెప్పి మనం ఆ రోజు మీ అందరి ముందర తెలియజేయడం జరిగింది. అయితే నిజంగా మళ్ళీ అనుకున్నట్టే మా కోటని చెప్పాడు, ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఏ అధికారి భయపడలేదు. అయ్యా, గతంలో మేము 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే అయ్యా మేము కలెక్టర్ కాడికి పోతామంటే కలెక్టర్ ఈ జిల్లాకు బాస్ పోతామంటే షేక్ అయ్యేది ప్రతి అధికారి. ఈ రోజు ఈఆర్ఓ కూడా కలెక్టర్ కాడికి పోతామంటే పో అంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు స్పందించడం లేదు. నేను గత 15 రోజులు 20 రోజుల క్రితం కూడా చెప్పాను, కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి చెరువులు. మేమందరం అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి పోతే సైక్లోన్లు అప్పుడు వచ్చినా కూడా సార్ ఏది సార్ మా చెరువు సంగతి ఏంటి సార్ అని అడిగితే నా దృష్టిలో ఉంది, వారం రోజుల్లో చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు మా కోటని చెప్పినట్టు పక్క జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఈ రోజు పోయి సోమవారం అర్జీ ఇస్తే 3 రోజుల్లో దాని పరిష్కారం చూపించాడు, 24 గంటల్లో స్పందించాడు. కలెక్టర్ గారు పక్క జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని చూసి తెలుసుకోండి, మీలాంటి కలెక్టర్లు ఉంటే పేదోళ్లు సాదోళ్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకి భూస్వాములకే కాదు పేద సాదాకి చేయాలి, మీరు పబ్లిక్ సర్వెంట్, మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అర్థం చేసుకోండి కలెక్టర్ గారు, దయచేసి తప్పుగా ఉంటే క్షమించండి, నేను వాస్తవాలే మాట్లాడుతున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా కలెక్టర్ గారు. అయితే ఈ రోజు కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఇచ్చినా ఈ రోజు రెవెన్యూ క్లినిక్ అని ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా పరిష్కారం అవుతుంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో మాత్రం పరిష్కారాలు లేవు. ప్రధానంగా వాకాడు మండలం నుంచి మా సొంత సమస్యలు కాదు పబ్లిక్ సమస్య గురించి మేము జాయింట్ కలెక్టర్ గారికి ఇస్తే దాని మీద స్పందించే పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే పేదోళ్లు సాదోళ్లు పక్కన పెడితే కలెక్టర్ గారు ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ఈరోజు పోర్ట్ వస్తుంది, అనౌన్స్ అయింది, 3 నెలల క్రితం ఎంఓఏ అయింది, అందరికి తెలిసిన విషయం. 3 నెలల ముందు 6 నెలల ముందు ఈ పోర్టు ఆ సిమ్టమ్స్ అన్ని వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తికి పెద్ద బెనిఫిట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు అధికారులు, కొందరు రాజకీయ నాయకులు కలిసి. అయితే మేమైతే చెప్తున్నాం, ఈ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ జరిగితే ఏ పేదోళ్ళు దగ్గరైతే మాత్రం పోర్టుకి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటారు, గొప్పోళ్ళకు మాత్రం ప్రైవేట్ ఇండస్ట్రీ పార్కులు చేసి వేల కోట్లు కట్టబెడతారా అని కలెక్టర్ గారు నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఆయన్ని, నన్ను తప్పైతే క్షమించండి కలెక్టర్ గారు, నేను అడిగేదానికి కరెక్టా కాదా అనేది మీరు అర్థం చేసుకోండి. పేదోళ్ళకి మాత్రం కాంపన్సేషన్ ఇస్తారు, పెద్దోళ్ళకి మాత్రం ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తారా మీరు? పేదోడికి ఏదైతే పరిహారం ఇస్తారో ల్యాండ్ అక్విజిషన్ లో గొప్పోళ్ళకు కూడా అదే పరిహారం ఇవ్వాలి. గొప్పోళ్ళకి ఏ పరిహారం వస్తుందో పేదోళ్ళకు కూడా అదే పరిహారం ఇవ్వాలి. పేదోళ్ళ భూమి అయితే లాగేసుకుంటారు, పెద్దోళ్ళకైతే కోట్లు కట్టి పెడతారా మీరు? అసహ్యంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండి మేము సిగ్గుపడతా ఉన్నాను. నేను
అయ్యా మా పరిస్థితులే కావటం లేదు, అందుకని నేను ఎవరన్నా ఒక అధికారి పని చేయకపోతే కలెక్టర్ గారికి చెప్తామని చెప్తాం. ఈ రోజు కలెక్టర్ గారికి చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ రోజు మేము మా రాష్ట్ర నాయకుడు వచ్చాడు, మా మాజీ అధ్యక్షుడు, ఈ రోజు జిల్లా కమిటీ మేమందరం వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ ఇన్ఛార్జి మినిస్టర్